ఇన్కమ్. ఐ మీన్స్ ఏముంది ఇన్కమ్? మనిషికి ఎలా వస్తుంది ఇన్కమ్? దాని ఫార్ములా ఉంది, టైం ఇంటూ రేట్. ఎన్ని గంటలు మీరు రోజుకు పని చేయగలరు, గంటకు మీ రేట్ ఎంత? గంటకు రేట్ ఎంత అంటే బాగా చెప్పవచ్చు, కానీ ఒరిజినల్ అదే. ఒరిజినల్గా అదే కదా, గంటకు రేటే కదా, గంటకు రేటే. సపోజ్ మీరు గంటకు 100 రూపాయలు సంపాదించగలుగుతున్నారు అనుకోండి, రోజు 10 గంటలు 1000 రూపాయలు పర్ డే. సో 30,000 per month. వాళ్ళు లేదు నా రేట్ కొంచెం ఎక్కువ, 200 వేసుకోండి, 260,000. సో ఈ 200, 300లోనే మనుషులు ఆల్మోస్ట్ జీవితాలు అంతరించుకోండి. గంటకు 1000 రూపాయలు రేట్ ఉన్న ఉన్నారు అంటే పర్ డే 10,000, రోజు 10,000. కావాలా లేదా? కావాలి, కానీ మనం సంపాదించాలి. ఏం చేస్తాం మరి? ఇన్స్టాల్మెంట్ జీవితాలు. సో మీకు ఇక్కడ లిమిట్ అయిపోయింది. యూ డోంట్ హ్యావ్ అ మచ్ రేట్. ఎందుకని? రేట్ అనేది మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే ఫిక్స్ అయిపోయింది. ఈ 25 ఇయర్స్ క్లాస్ అవ్వగానే మీకు అర్థమైపోతుంది నీ రేట్ ఎంత జీవితాన్ని. నీ చదివేది, నీ వర్క్ ఏంది, నువ్వు క్లర్కా కరెక్టర్వా ఒకసారి డిసైడ్ అయిపోయింది, అవునా కదా? వన్స్ ఎడ్యుకేషన్ ఫినిష్డ్, యువర్ క్వాలిఫికేషన్ ఇస్ ఫినిష్డ్ అండ్ యువర్ ప్రయారిటీ ఆఫ్ ది రేట్ హస్ ఫిక్స్డ్. నువ్వు జాబ్ చేస్తే నీకు ఫిక్సే కదా. ఏదో ఇక అటు ఇటు కొట్టి మెట్లాడి ఏదైనా లాటరీ లాగా ఏదైనా రియల్ ఎస్టేట్ ఫ్లాట్ దగ్గర ఏదో తగిలితే ఏదో పోతే ఎవడో పోతే ఆస్తి కలిసి వస్తే బతకడం తప్ప నీకైతే రేట్ లేదు. ఇది టైం ఫిక్స్. ఇంకోటి 10 ఏళ్ళ కంటే మనం పని చేయగలం, నువ్వు చేసేది నేర్చుకున్నాడు ఉండాలి. సో ఈ 2 బ్యారియర్స్ ఏం చేస్తాయంటే మనల్ని లిమిటేట్ చేసేస్తున్నాం లైఫ్లో. ఫైనాన్షియల్గా రీచ్ అవ్వలేక, ఈ మినిమం లైఫ్ స్టైల్ రీచ్ అవ్వలేక కొట్టుమిట్టాడుతూ ఇన్స్టాల్మెంట్లో జీవితాలు గడుపుతూ ఇలా చూస్తే ఎప్పుడైపోయింది జీవితం, బట్టలు ఎప్పుడు వచ్చింది, షుగర్ ఎప్పుడు వచ్చింది, బీపీ ఎప్పుడు వచ్చింది, కనీసం నేను టచ్ చేయలేకపోయాను ఈ లోపు అన్ని వచ్చేసింది. ఇది టచ్ చేయక ముందే వచ్చేసింది లేదు. సో మీరు నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇది నాకు అప్పుడు ఎప్పుడు అర్థమైంది. ఐ అండర్స్టూడ్ దిస్ ఇన్ 1996లో ఇది నాకు అర్థమైంది. ఎవరి ద్వారా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టాల్మెంట్ ఎక్సెప్ట్ లైఫ్ చెప్పిన స్టేట్మెంట్ గురువు గారు చెప్పారు. చెప్పి జాబ్ ఇచ్చేది ఇస్తే మీరు జాబ్ ఉందని అలా కూర్చొని నిద్రపోమాకండి, తిని నిద్రపోమాకండి, దీంతో పాటు ఏదైనా అడిషనల్గా చేసుకొని ఆర్థికంగా బలపడండి అని మాకు గైడెన్స్ ఇచ్చారు. ఏం చేయాలో తెలియదు కానీ చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దాం మనం ఏం దొరుకుతుందా వ్యాపారం, ఏదైనా అడిషనల్ ఇన్కమ్ దొరుకుతుందా, ఏదైనా అడిషనల్ పని దొరుకుతుందా. ఆ ప్రాసెస్లో ప్లీజ్ చెప్పాడు. ఆ ప్రాసెస్లో డిఫరెంట్ బిజినెసెస్ చేయడం జరిగింది. గుంటూరులో జీప్స్ కొని కలెక్టరేట్ ఆఫీస్ రెంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని నుంచి పోయి కందిపప్పు నర్సరావుపేట నుంచి వైజాగ్ తీసుకెళ్ళి ప్యాకింగ్ చేసి అందించడం జరిగింది. కొంత వచ్చింది, కొంత దిస్ వీ ట్రైడ్ ఎవ్రీథింగ్. బికాస్ ట్రెడిషనల్ బిజినెస్లో మనం లేకుండా ట్రెడిషనల్ బిజినెస్ పెడితే ఎన్ని నష్టాలు జరగాలి అని జరుగుతాం. సో వీ కెనాట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ ఎల్స్. సో అందుకని అది కొంత వచ్చినా కొంత పోయినా బట్ ఎక్కడో నాకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. 98లో ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్యాంక్స్. ఈ లెవరేజ్, ఈ టైం లెవరేజ్ అనే కాన్సెప్ట్ నాకు అర్థమైన తర్వాత టైం ఇంటూ రేట్, ఈ టైం ఆ రేట్ రెండింటిలో ఇంక్రీజ్ చేసుకొని అర్థమైంది. నీ రేట్ ఇంక్రీజ్ అవుతా? నో, రేట్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీబడి. మెజారిటీ ఓన్లీ థింగ్ ఈస్ ద సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఈ టైం లెవరేజ్ చేసుకున్న వాళ్ళు. సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా సపోజ్ మీరు పని చేసే కంపెనీలో మీ బాస్ ఉన్నాడు అనుకోండి, మీ బాస్ ఒక 100 మందికి జాబ్స్ ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాడు, ఆపర్చునిటీ ఇచ్చాడు, 100 మందికి శాలరీస్ ఇస్తున్నాడు. సో ఈ 100 మందికి 80% శాలరీస్ వాళ్ళకి ఇచ్చిన 20% ప్రాఫిట్ ఆయన తీసుకుంటాడు ఈచ్ ఎంప్లాయీ మీద. ఈచ్ ఎంప్లాయీ మీద 20% శాలరీ తీసుకున్నాడు. అండ్ ఈచ్ ఎంప్లాయీ మీద 20% అంటే ఈచ్ ఎంప్లాయీ మీద 20% టైం కూడా తీసుకున్నట్టే కదా. యు అగ్రీ? సో 20% అంటే 10 అవర్స్లో 2 hours. 100 into 2 hours,
200 hours is his working capacity. ఎవరిది? ఈ బాస్ వర్కింగ్ కెపాసిటీ ఎంత పర్ డే? 200 hours. మీ వర్కింగ్ కెపాసిటీ ఎంత? 10 hours లో బాస్ ఎంత ఇవ్వాలి? 2 hours ఇవ్వాలి. ట్రూ. సో మీరు ఇంకా మీ టైంని దిగదార్చుకున్నారు, ఆయన టైం లెవరేజ్ చేసుకున్నారు. 100 మంది సంపాదించే ఇన్కమ్ తోటి 200 hours తీసుకున్నాడు. ఇంకా చాలేదు ఇన్కమ్. ఏం చేస్తాడు ఈయన? ఇంకో 200 మందికి ఇస్తాడు శాలరీస్. He will recruit and train for his business. ఏం చేస్తాడు బాస్? మనిషిని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ చేసి వాడి చేత పని చేయించి వాడికి కొంత శాలరీ ఇచ్చి వీడు కొంత సంపాదిస్తుంటాడు. దివిస్ మురళి గారు తెలుసా? దివిస్ ల్యాబొరేటరీస్ కింద సౌత్ ఇండియన్ నెంబర్ 1 కంపెనీ. రెడ్డిస్ ల్యాబ్స్ లో 250 రూపాయల శాలరీ పనిచేసిన ఆయన 50 రూపాయల శాలరీస్ మంచి పెంచలేదు. జాబ్ రిజైన్ చేసి యూఎస్ వెళ్ళిపోయి కంపెనీ పెట్టి ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ 80,000 crores అయితే దివ్యస్ 1,80,000 crores. ఆయన కూడా చెప్తాడు ఐ గివ్ ద బెస్ట్ సాలరీ. కారణం ఏంటంటే ఉద్యోగం వదిలేసుకోవాలి. ఎందుకంటే వాడు సంపాదించిన దాని మీద నేను బతుకుంటాను. ఈ వాటి ఫస్ట్ ఫెరారీ నాకు కూడా. ఓకే, నా ఫార్మర్ అర్థమైందా? ఎవడు ఫార్మర్ ఏంటి? రిక్రూట్ చేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాలి, వాళ్ళ జాబ్లో ప్రొడక్టివిటీ చేయించుకోవాలి, వచ్చిన దానిలో సగం వాడికి ఇవ్వాలి, లేదా 80% వాళ్ళకి ఇవ్వాలి, 20% మీరు సంపాదించాలి. ఫార్మర్ అయితే ఎవరికైనా ఏం లేదు. మీ దగ్గర ఉన్నాయా మరి ఏమన్నా ఇవ్వడా? మీరు 100 మంది శాలరీస్ అన్న ఆపర్చునిటీ ఉన్నాయా? అదైతే నేర్చుకోవాలి. సి చాలా మంది మేము అనుకుంటామంటే ఇట్స్ ఫ్రీ ఆపర్చునిటీ వాల్యూ. ఎకానమీ ఫ్రీ ఆపర్చునిటీ కదా, మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏం లేదు, ఫ్రీ. కానీ అది ఫ్రీ కాదు. ఎందుకంటే రీసెంట్గా 250 crores ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది. వరల్డ్ వైడ్గా మోర్ దెన్ 10,000 crores ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయి. అదంతా మీ ఇన్వెస్ట్మెంట్ కదా, వాడుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్, ఎవరిది అనుకుంటే ఎవరు. మెట్రో ఉంది, మీరు వాడుకుంటే మీది కాదా లేదా? రోజు ఇంటి దిగి వద్దా నాకు యూ కెన్ యూజ్ దాట్. సో ఇక్కడ కూడా ఈ ఆపర్చునిటీ మీరు వాడుకోవచ్చు. బై లివరేజ్ ఏం చేయాలి? మీరు ట్రైన్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు దినేష్ మురళి గారికి ఫార్మాసిటికల్ బిజినెస్ ఎలా ఉంటుంది, ఏమేమి డ్రగ్స్ కావాలి అనేటువంటి ఒక అవగాహన లేదనుకోండి, ఆయన ఇంకొక తయారు చేయగలరా? యూ షుడ్ నో వాట్ ఇస్ ద డిమాండ్. ఆయన అన్ని ఫార్మాసిటికల్లో ఎంత డిమాండ్ ఉంటుందో ఏంటో తెలుసుకొని ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ చేసి పీపుల్ ట్రైన్ చేశారు. మోర్ దెన్ 30,000 పీపుల్ శాలరీ ఇస్తున్నాడు. సో ఇప్పుడు మీరేం చేయాలి? అకౌంట్ బిజినెస్ ఏంటి, అది ఎలా రన్ అవుతుంది, ఎలా ముందుకెళ్తుంది, దాని ప్రొడక్టివిటీ ఏంటి, దాని ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, ఆ తర్వాత మనిషిని ఎలా రిక్రూట్ చేసుకోవాలి, రిక్రూట్ చేసుకున్న వాడిని ఎలా ట్రైన్ చేయాలి, ట్రైన్ చేసిన వారిలో వాళ్ళ శాలరీ ఇన్కమ్స్ ఎలా రావాలి, ఇన్కమ్స్ వాళ్ళు సంపాదించి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది. ఇదే ఫార్ములా ఎవరైనా. So you have to change as opportunity needs. దివిస్ మురళికి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి ఎలా కావాలో అలా మారాడు సక్సెస్ అయ్యాడు. ఏ ఇండస్ట్రీలో ఉన్నాడు ఆ ఇండస్ట్రీ తగ్గట్టు మారాలా లేదా? హలో, మారాలా? మరి మారకపోతే యూ కెనాట్ ఇంపాక్ట్ పీపుల్. మీరు ఎలా సంపాదించాలో మీ దగ్గర సీక్రెట్స్ రావు, మీరు ఇంకొక ఆపర్చునిటీ లేదు. ఒకవాడు ఇచ్చినది పని చేయాలి. సో లాస్ట్ ఇయర్ జనవరి నుంచి రీస్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను జనవరి నుంచి మనం కలిసాను, హాల్ ఓపెన్ చేశాను ఇంట్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక క్లోజింగ్ కూడా సేల్స్ మాస్టర్ లేకుండా లేదు. సో ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 10 cycles అవుట్ ఆఫ్ 10 క్వాలిఫైడ్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్ర తెలంగాణలో వీ విల్ బి ఫస్ట్ ఏస్ ఇన్ దిస్ ఇయర్. సో ఆపర్చునిటీ సేమ్ ఫర్ ఎవ్రీబడి. అవకాశం అందరికీ ఒకటే, బట్ హౌ యూ రొటేట్, హౌ యూ డూ బిజినెస్ విత్ దాట్. సో కొంతమంది తిన్నాళ్ళు కరసం వాడతారు తెలుసు, కరసం. ఓకే, చూసి ఎంతమంది చూసారు? కరసం చూసారు? కొంతమంది తెలియకపోవచ్చు. ఆ కర్రలో ఏముండదు, కర్ర ఎవరికి సేమే, ఆ తిప్పేవాళ్ళలోనే ఉండదు దమ్ము.
కలసా వచ్చినప్పుడు కలెక్చామని పడి 10 మంది కొడతాడు. అదే కాదు మనం నుంచి తిప్పమన్నాం అనుకో మనం మనమే కొడుతుంది. ఎందుకంటే తిప్పడం అలవాటు అవ్వలేదు, మన ముందు మనకే పోతుంది. చాలా మంది కూడా అటామిక్ బిజినెస్ చేయడం చేత కానప్పుడు వాడి ముందు వాడే పనులు. లాస్ట్ 4 years నుంచి ఇదే జరుగుతుంది ఇండియాలో. రైట్ సార్? వస్తుంటారు, పోగొట్టుకుంటారు, వెళ్ళిపోతుంటారు. అదేమంటే బిజినెస్ లో నాకేం రాలేదు. బికాజ్ బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడం చేయడం, ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఎథిక్స్ నేర్పించడం, వర్క్ ఎథిక్స్ తెలియకపోవడం. ఈ ఇండస్ట్రీకి సంబంధించుకుని ఎథిక్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తారు. బిజినెస్ ఎలా చేయాలి, మీ అప్లయన్స్ ఎలా చెప్తారు, ప్లాన్ అంటే ఎలా చెప్తారు, దే విల్ టెల్ యు హౌ టు డు ఇట్. బట్ ఈ ఇండస్ట్రీలో చేయాల్సినవి చేయకూడదు, చేయాల్సినవి చేయకూడదు. ముందు చేయకుండా నేర్చుకో, వెరీ ఇంపార్టెంట్. ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి కొత్తగా అప్రెంటిస్ వచ్చాడు అనుకో, వాడికి ఏం చెప్తాడు సీనియర్? కరెంట్ తీసి బయట పడుకోదురా, ముందు జాగ్రత్త ఏం చెప్తాడు, నేర్చుకోవడం నువ్వు ఎప్పుడైనా నేర్చుకో, పర్వాలేదు. ఎలక్ట్రీషియన్ అవ్వడం నువ్వు ఎప్పుడైనా పర్లేదు, కానీ ఎలక్ట్రీషియన్ నేర్చుకునే ప్రాసెస్లో కరెంట్ షాక్ కొట్టించుకొని కాళ్ళు చేతులు బాగోకపోతాండి, ప్రాణం కూడా పోవచ్చు సమ్టైమ్స్. సో జనరల్గా మనకి ఇంతవరకు చెప్పాలంటే ఇండియన్ కల్చర్లోనే హ్యూమన్ స్కిల్స్ తప్ప ఎంప్లాయ్మెంట్స్ అయితే ఎక్కువ. మనకి ఎవరైనా పని చెప్తే ఆ పనిని బాగా చేసి పెడతాం, మంచి శాలరీ తీసుకుంటాం, అదే మన పని. ఇక్కడ కావచ్చు, చదువుకొని ఫారెన్ వెళ్ళినా కావచ్చు, ఇదే పని మనకి. పెద్ద చేతిగాడు, చిన్న చేతిగాడు అంటే. సో ఒక యాక్చువల్లీ ఇన్కమ్ని 4 రకాలు పడవచ్చు: వేజెస్, సాలరీస్, ప్రాఫిట్స్. అంతా డబ్బేగా. ఇంకోటి కూడా ఉంది వాల్యూ తెలుసు. వేజెస్ అంటే ఏంటి? డైలీ వాళ్ళు ఇచ్చేటువంటి కూలీ, నెలకు ఒకసారి శాలరీ. ప్రాఫిట్ అంటే రాయల్టీ అంటే చనిపోయిన తర్వాత కూడా. ఓకే, ఇక్కడ రాయల్టీ సంపాదించాడు ఎంతమంది ఉన్నారు? రాయల్టీ సంపాదించాడు సూపర్ స్కిల్స్ ఉందా, మంచి రైటర్, ఆథర్, సింగర్ అయి ఉండాలి. రెండవది లేదా సైంటిస్ట్ అయి ఉండాలి, లేకపోతే నెట్వర్క్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ లీడర్ అయింది. ఎందుకంటే మన నిద్రపోయినా ఇన్కమ్ వస్తుంది. ఓకే, నా ఈ ప్రొసెసర్లో చేయకుండా పనులు మీరు నోట్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ దిస్ ఇండస్ట్రీ, వెరీ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్. ఓకే, ఫస్ట్ది ఫీల్ అవ్వాలి. ఏం ఫీల్ అవ్వాలి? బిజినెస్ నాదని ఫీల్ అవ్వాలి. హలో, పెళ్ళైన తర్వాత ఫీల్ అవుతాం లేదా? పెళ్ళైన తర్వాత వైఫ్ నాదని ఫీల్ అవుతారా లేదా? హలో, హస్బెండ్ మావని ఫీల్ అవుతారా లేదా? మనం ఫీల్ అవ్వకపోతే ఎవరైనా ఫీల్ అవుతారు. చాలా డేంజర్. యూ హ్యావ్ టు ఫీల్ దిస్ ఇస్ యువర్ బిజినెస్, నాట్ అప్లైన్ బిజినెస్ లేదా డౌన్లైన్ బిజినెస్ కాదు. ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యూ, ఎనీథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యూ. అర్థమైంది? ఏదైనా జరుగుతుందంటే మీ వల్ల జరుగుతుంది, ఏమి జరగకపోయినా మీ వల్ల జరగదు. సో అందుకని జస్ట్ ఫీల్ దట్ యూ హ్యావ్ టేకెన్ అ బిజినెస్ ఆపర్చునిటీ. నా ఇప్పుడు దీనిలో ఏం చేయకూడదు నోట్ చేసుకోండి, ఏమి చేయాలో చెప్తే అవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 1 yearలో ఐ విల్ టెల్ యూ హియర్, అందరూ మినిమం టైం దాకా ఇచ్చే మినిమం చదివి. ఫస్ట్ చేయకూడని పని యాక్చువల్గా మనకి లాస్ట్ 864లో వస్తుంది. నో లోన్స్. డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ బిజినెస్లో మీరు చేశారా, మీకు మొదటి స్టెప్ కూడా ముందుకెళ్ళదు. అది ప్రొడక్ట్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ మీరు అప్పులు ఇచ్చినా పని చేయదు. పాపం కొంతమంది తెలుసు తెలియకో ఊరికే ప్రొడక్ట్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. తెలుసు అంటే లైక్ అప్పు ఇవ్వడం, తర్వాత ఈమె ఆ ఈగ పోగా బాగా ఉంది చెప్తారు.
డబ్బులు ఎలాగే ఇవ్వరు పక్కన పెట్టేసేయండి. మీరు అడిగారనుకో బాగాలేమంటే పైగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయండి. మీరు అప్పించి మార్కెట్ పాడు చేయటమే. మీరు చేయకపోతే పర్లేదు, మార్కెట్ అలా ఉంటుంది. మీరు ఏం చేయలేదు అనుకోండి, మార్కెట్ ఉంటుంది, కొత్త వచ్చేవాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు చేసి పాడు చేయదు. ప్లీజ్ రాంగ్ వేలో దీన్ని ప్రజెంట్ చేసి ఇది అదే కదా అని అనుకోని ఇదంతా తెలుసు అని అనుకుంటారు. సపోజ్ సార్ ఉన్నారు, ఈయనకు ఒక పేస్ట్ బ్రష్ ఇచ్చాడు, డబ్బులు ఇవ్వలేదు ఇలా. తర్వాత ఆయన అడగడు, అయిపోయింది. ఈయనకి ఎప్పుడన్నా అటా మీరు చెప్పి చూడండి, నాకు తెలుసు అటా అంటాడు, నాకంతా తెలుసు అటా గురించి చెప్పాడు అని. నేను ఎప్పుడు వాడేసాను చూసేసాను, అయిపోయింది. చూడటం లేదు, తిరగడం లేదు. నువ్వు పేస్ట్ బ్రష్ చూసావంతే. మీకు ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్ కూడా ఉంది, 5 స్టార్ హోటల్. అది అందరూ తెలుసు, మనకు కూడా తెలుసు. తెలుదా? దాని గురించి అంతా కనపడదు. కానీ దాని లోపలికి వెళ్ళి ఒక సూట్ తీసుకుని 4 రోజులు ఉన్నవాళ్ళు రోజు 4-5 సార్లు కాఫీ తాగావా? మంచి డిన్నర్ ఎప్పుడైనా చేసావా? దాని ముందు నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు చూస్తాడు. ఎటావి కూడా చాలా మంది తెలుసు అంటారు, కానీ చేసినోడికి తెలుసు. మీరు చూసి తెలియటం లేదు. ఏఎస్ఎం అయ్యావా అని అడగడు, తెలుసండి. మినిమం ఎటావి తెలియాలంటే ఏఎస్ఎం అవ్వాలి. దానికి ముందు తెలియడం కాదు, దానికి ముందు చూడటమే. దానికి ముందు చూడటమే. దాని ఇన్వెస్టిగేషన్ ఏంటి, దాని ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్గా దీనికి ఉన్నటువంటి గ్రోత్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు మినిమం ఏఎస్ఎం అవ్వాలి. నా మీ మార్కెట్ మీరు ఫాలో చేసుకోవాలి ప్లీజ్. మీ మార్కెట్ అంటే మీరు వెళ్ళి కలిసేవాళ్ళు మీ మార్కెటే కదా, మీరున్న ఏరియా మీ మార్కెటే కదా. చెప్తే ప్రాపర్గా చెప్పండి, లేకపోతే అది చెప్పాలి. చెప్తే ప్రాపర్గా చెప్పండి, లేకపోతే అది చెప్పమాకండి. ఇంకోటి దగ్గర బాగుపడతారు. మీ టైం లేదు చెప్పాలండి. చెప్పదలుచుకుంటే మాత్రం ప్రాపర్గా చెప్పండి. మన సైనికులు కూడా పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి వారు కనపడతారండి, సైనికుల దగ్గర, శత్రువుల దగ్గరికి వెళ్ళి పూర్తిగా ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. గన్స్ గిన్స్ బుల్లెట్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా యుద్ధానికి రెడీ వెళ్తాడు. అంతేగాని ఏదో చూసేద్దామని వెళ్ళాడు. మీ కస్టమర్ కూడా మీ శత్రువులు లాంటి మీకు సరిగ్గా లేకపోతే మిమ్మల్ని మేలు చేస్తారు. లేపేస్తాడు, మామూలుగా కాదు. ఆ దగ్గర రస్తాలు రెడీగా ఉంటాయి. ఏమి మీరు చెప్పాలి, మీ దగ్గర వస్తారని. సో యూ మస్ట్ గో విత్ ప్రిపేర్డ్ అని చెప్తాను సార్. ఓకే, నో లోన్స్ పాటించగలరా? మీ వల్ల కాదు. ప్రామిస్ చేసి రోజు ఉదయాన్నే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు ఎప్పటికీ తప్పియను అని ప్రామిస్ చేసి 100 రోజులు ప్రాక్టీస్ తప్ప మీరు అడగాలి. ఎందుకంటే మనం ఇయ్యద్దు అనుకుంటాం, తీసుకున్నాడు మనకంటే తెలియదు. మీకు ఏమి చెబితే అప్పుడు వస్తుందో, ఏమి చేస్తే ప్రొడక్ట్స్ ఇచ్చిపోతావో, ఏమి చేస్తే డీపార్ట్ పోతావు, వాడి దగ్గర అన్ని అస్త్రాలు ఉంటాయి. మీ వీక్నెస్ అనేది తెలిసేది కష్టం. ఆయన దేవుడు ముక్కు వస్తాడు. అప్పు ఇచ్చేవాడు కంటే అప్పు తీసుకున్నాడు బలం ఉంటుంది తెలుసు. వెరీ స్ట్రాంగ్, చాలా డేంజరస్. ఇవాళ రేపు అప్పులు తీసుకున్నాడు అంటే కొన్ని టెక్నాలజీ చెప్తారు. టీమ్స్లో ఉంటారు, మీ టీమ్స్లో కూడా ఉంటారు, ఆర్గనైజేషన్ ఉంటారు, బయట కూడా ఉంటారు. సాయంత్రం 10:30 తర్వాత ఫోన్ చేస్తారు. తెలుగు ఫస్ట్ 1000, 2000, 5000 తీసుకొని ఇస్తాడు రిటర్న్. నెక్స్ట్ టైము, సెకండ్ టైం, థర్డ్ టైము రాత్రి 10:30, 11కి ఫోన్ చేసి చాలా ఎమర్జెన్సీలో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను, ఓ 25,000 కావాలి, 30,000 కావాలి. మీరు అప్పుడే దేశం అంతా తిరిగి వచ్చి రిలాక్స్ అయ్యి 3 గంటలకి ముందు కూర్చొని ఆ పోనీలో మళ్ళా అక్కడ ఎవడో బాధల్లో ఉన్నాడని అప్పుడు నొప్పుతారు. డే టైంలో అయితే ఎవరో ఈవినింగ్ రిలాక్స్ అవుతూ కూర్చుంటారు కదా, అప్పుడు నొక్కేస్తారు, దారి వస్తుంది మీకు. ఏమో మళ్ళా ఇబ్బందులు ఉన్నాడేమో, హాస్పిటల్లో ఉన్నాడేమో, వాడు హాస్పిటల్ ఎడుకోవాలి. ఆ తర్వాత 25,000 రావు, వాడు కనపడు. సో బీ అవేర్ ఆఫ్
సో అప్పు అడిగితే వాడు బిజినెస్ 50 రూపాయలు వదిలేదు. దిస్ వాట్ ఐ ఇప్పుడు కాదు, లాస్ట్ 98 నుంచి ఇప్పటిదాకా నేను చేసిన పని. ఆర్గనైజేషన్ నేర్పుతానే ఉంటా, ఓ 10% ఎక్కడ వాహనం పోగొడతాను, నేర్పకపోతే మొత్తం పోయింది. ప్రతిరోజు నేర్పుతాను అన్నప్పుడు 10% ఉంది నా దగ్గర. ఇప్పటికీ మహానుభావులు ఉన్నారు. మీరు అసలు ఏం చెప్పలేదు అనుకో, మొత్తం విడిచిపెట్టుకోరు. ఇదే బిజినెస్ ఫిల్ చేసే మొదలు. ఈ ఎంటైర్ ఆర్గనైజేషన్ని మీరు ఎందుకు పోతుంది, ఎందుకు పని చేయట్లేదు వీళ్ళు అనుకుంటే ఇది ఒకటి కారణం. వ్యక్తుల మధ్య ప్రొడక్ట్స్లోనో, ట్రాన్సాక్షన్లోనో, మనీలోనో ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది, దానివల్ల వాళ్ళ బిజినెస్ మానేస్తారు. రెండవది, ఓన్లీ టాక్ అప్లై యాక్టివ్. మీ యాక్టివ్ అప్లైన్తోనే మాట్లాడండి, మీ యాక్టివ్ డౌన్లైన్తోనే మాట్లాడండి. 80%, 20% నెగిటివ్ పీపుల్తో మాట్లాడండి. డౌన్లైన్స్తో కూడా నెగిటివ్ పీపుల్ ఉంటే మాట్లాడగలరు. ప్లీజ్, వాడు ఎలా జీవితాన్ని వదిలేసి కూర్చున్నాడు, మీ జీవితాన్ని కూడా నాశనం. వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్గా ఉన్నవాడు కొన్ని సింటమ్స్ ఉంటాయి. ఎలా ఉంటారు ఐడెంటిఫై చేయాలి యాక్టివ్గా ఉన్నవాడు? సో మీకంటే ముందు ప్రిపేర్ అయ్యి ఉంటారు. సార్ ప్లాన్ ఉందని మిమ్మల్ని అడుగుతారు, ఎవరైనా గెలవాలని అడుగుతారు. లైఫ్లో అంబిషన్ డ్రీమ్స్ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా బయటకు వస్తారు. సో వాళ్ళతో వచ్చేయండి 80%. 20% ఎవరితోటి ఇదేంటి లెక్కలేదు, ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ చేయండి కానీ 30 seconds కట్ చేయండి. పల్స్ బాగుంటే మాట్లాడండి, పల్స్ బాగలేదు మళ్ళీ మాట్లాడాలి. కానీ మనదేంటి, అవతలాడు రెచ్చగొడుతూ ఉంటాడు, మనం మాట్లాడుతూ ఉంటాం, వాడు నెగిటివ్ మాట్లాడుతూనే ఉంటాడు, మనం సాల్వ్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటాం. హాఫ్ అన్ అవర్ పోద్ది, ఫైనల్ నీ బుర్ర కూడా డీచార్జ్ అయిపోయింది. సో నెవర్ ట్రై. ఈవెన్ అప్లయన్స్ కూడా ఉంటారు కొంతమంది, అప్లయన్స్ లో కూడా కొంతమంది ఉంటారు నెగిటివ్ మాట్లాడారు. సో వాళ్ళ గురించి కదా యాక్టివ్ అప్లయన్ హూ ఇస్ గ్రోయింగ్ అప్లయన్, హూ ఇస్ యువర్ యాక్టివ్ సేల్స్ మాస్టర్. దట్టు మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ మీ అప్లయన్స్ మీరు పవర్ టీంలో ఉన్నారా, వీకర్ టీంలో ఉన్నారా? అప్లయన్ అడిగి తెలుసుకోండి, సార్ హూస్ పవర్ ఐఎమ్. ఎవరికి మీరు వీకర్ లేకో వాళ్ళతో మీ కమ్యూనికేషన్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరి వల్ల మీకు ఇన్కమ్ వెళ్తుందో వాళ్ళతో మీరు అసోసియేషన్లోకి వెళ్ళండి, వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ చేస్తారు. మేబీ యాక్టివ్ అప్లై నీకు పవర్లో ఉన్నా కూడా మీకు హెల్ప్ చేస్తారు, బట్ హీ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ హిస్ 80% ఆఫ్ ద టైమ్ ఇన్ హిస్ వీకర్ లైఫ్. ఎక్కడ అతనికి ఇన్కమ్ వచ్చే వైపు 80% పెడతాడు, 20% లీడర్స్ దగ్గర పెడతాడు. ఇది పెట్టాల్సిన ఫార్ములా. పవర్ టీం మీద 20% లీడర్స్తో కమ్యూనికేషన్ ఉండాలి, మొత్తం ఎగ్గొట్టకూడదు. అది ఎలా వస్తుందో పీవీఎం. యూ హ్యావ్ టు బీ కమ్యూనికేట్ విత్ యువర్ యాక్టివిటీ అప్లై. బట్ 80% ఎక్కడ? ఇది కనుక మీరు మేనేజ్ చేయకపోతే బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ ఇన్కమ్ కనుక బిజినెస్ చేస్తూ ఉంటాం కానీ ఇన్కమ్ కనపడదు. కొన్ని రోజులకి పని చేయడానికి ఫియర్ ఉండదు, నీరసం వస్తుంది. ఓకే, నా టాక్ విత్ ఓన్లీ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్, యాక్టివ్ డౌన్లైన్స్. నో అన్వాంటెడ్ కమ్యూనికేషన్ విత్ ప్రాస్పెక్ట్స్. హాయ్ హలో అంతవరకు ఓకే ఫైన్. బిజినెస్ అనాలిసిస్, బిజినెస్ డెవలప్మెంట్ అయినా ఒకవేళ మీరు సెంట్రల్ లీడర్ అయితే యూ కెన్ టేక్ సమ్ ఆఫ్ ది గైడ్లైన్స్. సెంట్రల్ అప్లైన్ అనుకుంటే మీరు ప్రోగ్రెస్, బిజినెస్ ప్రోగ్రెస్ గురించి కౌన్సిలింగ్ గురించి తీసుకోవచ్చు. కానీ ర్యాంక్ అచీవ్మెంట్ ఎవరితో డిస్కౌంట్ చేయాలి? నాట్ విత్ సెంట్రల్ అప్లైన్. సెంట్రల్ లీడర్తో కాదు, బిజినెస్ మీ ర్యాంక్ గురించి మాట్లాడాల్సి ఈ యాక్టివ్ అప్లైన్తో మాట్లాడాలి. సో ఎందుకంటే చాలా మందికి తెలుసో తెలియకో మనందరం సెంటర్స్ మీద ఓవర్ డిపెండ్ అవుతాం. కాబట్టి సెంటర్ కూడా వాళ్ళ పర్సెంటేజ్ చూసుకోవాలి, మిగతా వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి. సో హీ గెట్స్ ఓన్లీ 6% ఆఫ్ ది బిల్డింగ్. బట్ వాట్ అబౌట్ 64% ఆఫ్ ది పీపుల్? 64% తీసుకున్న వాళ్ళు ఎవరు? మీ ఆర్గనైజేషన్, మీ అప్లైన్, మీ డౌన్లైన్స్, మీ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ నుంచి బయటకు రాకండి, ఆర్గనైజేషన్తో ఉండండి, వాళ్ళతో స్మార్ట్ డెవలప్మెంట్ తీసుకోండి, ర్యాంక్ అచీవ్మెంట్ గురించి, ర్యాంక్ ప్రోగ్రెస్ గురించి, జనరల్ కమిషన్ గురించి, లైక్ ఇవన్నీ కూడా మీరు టీమ్ అప్లైన్స్తో మాట్లాడాలి. వెన్ ఇట్ కమ్స్ ఓవరాల్ సర్వీస్, మీకు కావాల్సిన సర్వీస్ గురించి, సో ప్రొడక్ట్ వచ్చినాయా సెంటర్కి తీసుకెళ్ళడం కానీ,
ఇలాంటి ట్రైనింగ్స్కి రావడం కానీ, కామన్ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ మీరు సెంటర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సెంటర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే బౌండరీస్. ఇవన్నీ బౌండరీస్. ఈ బౌండరీస్ దాటారా మీరు డ్రైవ్లో మీరు ఎంత స్పీడ్గా బిజినెస్ చేస్తూ ఉంటే ఈ బౌండరీస్ దాటినప్పుడు అంత స్పీడ్గా డ్యామేజ్ అవుతుంది. మీరు 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు హైవే మీద మార్జిన్ ప్రాబ్లం చూడాలి లేదు. మీరు 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అయితే పక్క దిగినా పర్లేదు, ఏం కాదు. బట్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ బౌండరీస్ దాటారంటే కొట్టేస్తారు. ఎందుకంటే మీరు ఒక రౌండ్ ప్రాక్టీస్ మీరు చేస్తుంటే మీ టీం మొత్తం అదే చేస్తారు. దానివల్ల ఎవరు ఏంటి వెళ్ళాలో అర్థం కాదు. ఫార్మేషన్ దెబ్బతింటుంది. జనరల్ కమిషన్ ఫార్మేషన్ గురించి ఇంకో విషయం చెప్పాలా, మిగతా నెట్వర్క్ కంపెనీలో ఏం చేసినా పర్లేదు, అట్ చేసినా పర్లేదు, కానీ అటామీలో మాత్రం మీరు యూనిటీగా లేకపోతే, మీ టీంతో మీరు యూనిటీగా లేకపోతే అందరికీ లాస్ వస్తుంది. ఎందుకని జనరల్ కమిషన్ తెలుసు కదా అందరికి? జనరల్ కమిషన్ తెలుసు అందరికి? రైట్. యు ఆర్ దేర్ హియర్. నీ కింద ఒక 10 మంది ఏజెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ డెప్త్లో ఒక 3 లక్షల పీవీ మీరు పెట్టారు, జనరేట్ చేయించారు కింద ఎవరితో. వీళ్ళు ఒక సెంటర్తో అటాక్ చేయారు, వీళ్ళు ఇంకో సెంటర్తో అటాక్ చేయారు, వీళ్ళు ఇంకో చోట ఉన్నారు, వీళ్ళు ఇంకో దగ్గరికి గైడెన్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు ఎవరో ఒక్కొక్కరు మాట్లాడుకోరు. ఇది నీ టీమ్ సిచ్యువేషన్ అనుకుంది. నా ఇక్కడ 3 లక్షల పీవీ పెడితే ఇక్కడ ఎంత అవుతుంది? ఎంత పీవీ వస్తుంది? ఎంత వస్తుంది ఇక్కడికి? రాంగ్. మళ్ళీ ఒకసారి ఆలోచన. ఇక్కడికి ఎంత పీవీ వస్తుంది? ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. 30,000 వస్తుంది. 3 లక్షలు ఉంటే 6 15 లక్షలు వస్తుంది. యువ మా బిగ్రౌండ్ ఆఫ్ ప్లస్ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ సాల్వ్ చేస్తాం. కానీ రాంగ్. సో 3 లక్షలు ఒకరు ఉన్నారు, 30 లక్షలు ఒకరు ఉన్నారు. వీళ్ళు ఎవరు కమ్యూనికేట్ చేసుకోకపోతే 3 లక్షలే. వీళ్ళు ఎవరు మాట్లాడుకోరు, ఎవరు కమ్యూనికేషన్ లేదు. అబ్బాయితో గొడవ, నవ్వులైతో తగాదులు, క్రాస్ అయినతో మెంటర్షిప్లు అనుకోండి, ఈ 3 లక్షలే వస్తాయి. కానీ టీం మొత్తం యూనిటీగా ఉన్నారనుకోండి, ఈయనేం చేస్తున్నాడు ఈయనకి తెలుసు, ఈయనేం చేస్తున్నాడు ఈయనకి తెలుసు, ఈయనేం చేస్తున్నాడు ఈయనకి తెలుసు, ఈయనేం చేస్తున్నాడు ఈయనకి కూడా తెలుసు, ఈయనకి తెలుసు, ఫైనల్ అప్లైనింగ్ కూడా అందరికీ తెలుసు. ఒకరితో ఒకరు ట్రాన్స్పరెన్సీ కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు వచ్చే లివరేజ్ చెప్తారు. నా సో ఇక్కడ ఏం చేస్తాడు ఈయన? 3 లక్షలు వేసుకుంటాడు. అవునా? ఇక నేను ఇక్కడేం చెప్తాను, మిస్టర్ సుబ్బారావు నేను 3 లక్షల పీవీ డెప్త్లో చేశాను, నువ్వు ఇది మ్యాచ్ చేసుకో. వీళ్ళందరూ కూడా మ్యాచ్ చేసుకోవాలి. నీకు 3 లక్షల డెప్త్లో వచ్చింది, రైట్? సో ఇక్కడ 3 లక్షలు మ్యాచ్ చేసుకున్నాడు. ఫైనల్ ఎంత మ్యాచ్ చేసుకుంటాడు? 6 lakhs. ఈయన ఏం చేసుకుంటాడు? 12 lakhs. ఎంత అయింది? ఈయన 24, ఈయన 48, ఈయన 96, ఈయన హలో 2 crores. ఎంతమంది సేల్స్ మాస్టర్ అవుతారు? 4 సేల్స్ మాస్టర్. పేమెంట్ ఇస్ గ్రాంటెడ్. ఒక 5 ఏజెంట్లు 1 by 1 ఉండి అందరూ ప్రాపర్ కమ్యూనికేషన్లో ఉండి ఈ బిజినెస్ ఫెసిలిటీస్ మొత్తం యూటిలైజ్ చేసుకోగలిగితే ఇది ఈ బిజినెస్ యొక్క లివరేజ్. మీరు కమ్యూనికేషన్ లేకపోతే ఆ 3 లక్షలే నువ్వు అక్కడ ఉన్నా. ఎక్కడ? నువ్వు ఇక్కడ డైమండ్ మాస్టర్, ఆటో సేల్స్ మాస్టర్, సెరాన్ మాస్టర్ 20 మంది కింద కూడా 3 లక్షలు టీవీ వస్తే ఆ 3 లక్షలు కనపడింది అంటే వాడి టీంలో యూనిటీ లేదు, టీంలో కమ్యూనికేషన్ లేదని అర్థం. ఇది యూనిటీ కమ్యూనికేషన్ లేకపోతే దీనికంటే బయట కిరాణా కొట్టు చాలా బెటర్. అదే చాలా సులభంగా ఉంటుంది. వాడికి నికర లాభం కనిపిస్తుంది. వీడు ఇంత కష్టపడి ఇంతమంది డెవలప్ చేసి వీళ్ళందరికీ సర్వీస్ ఇచ్చి 5,000 10,000 ఖర్చు పెట్టి తిరిగి ఎన్ని చేసి వీళ్ళందరూ ఒకరితో పలుకోకపోతే లాస్ట్లో ఎవడో ఒక బిజినెస్ చేస్తే దాన్ని ఎవడో వాడుకోకపోతే నువ్వు పైన 3 లక్షలు వస్తుంది. నువ్వు కింద ఉన్నట్టు సమానమే కదా. నువ్వు ఎక్కడున్నా ఇక్కడ ఉన్నట్టుతో సమానం.
ప్లీజ్ అండర్స్టాండ్ ద లేబర్ ఇస్ కెపాసిటీ. Will you build your business with communication, with relationships? It's very important. So, third thing, మీకు ఏదైనా తెలియదు అనుకోండి, మూడో ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ ఎవరైనా కస్టమర్ అడిగారు, నా లైఫ్ టైం సీక్రెట్ చెప్తాను, ప్లీజ్ నోట్ ఇట్. ఎవరైనా మీ కస్టమర్స్ మీకు తెలియని క్వశ్చన్ అడిగారు, సీరియస్ క్వశ్చన్ అడిగారు, కంగారు పడమాకండి, తెలియని చెప్పమాకండి, తగాద పెట్టుకోమాకండి, ప్రశాంతంగా కూర్చొని చాలా మంచి క్వశ్చన్ అడిగారు, నాకు ఏంటి చాలా మంచి క్వశ్చన్ అడిగారు, అయినా నాకు కూడా తెలియదు, నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఓకే, నేను కనుక్కొని చెప్తాను. నేను చెప్పాలి, కనుక్కొని చెప్తాను. దే విల్ గివ్ యు రెస్పెక్ట్. ఏదో ఒకటి చెప్పి వాళ్ళు మిమ్మల్ని చేంజ్ చేసేలా చేసుకోమాకండి. వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం, ఫర్ ది ఫస్ట్ టైం మీకు ఏమైనా తెలియకపోతే అడిగి చేయమని అర్థం. మీ కస్టమర్ కూడా ఇదే చెప్పాలి. మీరు ఓవర్ ప్రామిస్ ఇచ్చేసి ఆ ప్రామిస్ని అప్లై చేసి నెరవేర్చుకోండి మాకు. సార్ నేను ఎట్లా చెప్పేసాను సార్, మీరు చేయాల్సిందే సార్, వద్దు. చాలా మంది రిస్కుల్లో ఇరుక్కునేది ఇక్కడే. ఉన్నది లేదని చెప్పేసి హైప్ చేసి చెప్పేసి ఆ తర్వాత అప్లై కావబడ్డాం. సో ఫర్ ద ఫస్ట్ టైం యూ ఆస్క్ యువర్ మెంటర్ ఆర్ యువర్ అప్లై, నేను ఇది చేయొచ్చా లేదా కన్ఫర్మ్ చేసుకో. వెరీ ఇంపార్టెంట్. బికాస్ నువ్వు చేసే ప్రతి యాక్షన్కి 10 మంది సపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ కంపెనీస్. ఆస్క్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది చేయకుండా పని, చేయాల్సిన పని తెలుస్తున్నామని. ఓకే, నా చేయడానికి మీకు ఒక డ్రీమ్ ఉండాలి, లేదా మీకు ఒక రీజన్ ఉండాలి. ఏమిటి రీజను? సార్ నేను హిమమే వాడేది బాగుంది, అది రీజన్ కాదు. నేను ఆల్గే ఉమ్మే వాడాను, నలుగురు నిప్పుల దగ్గర, అది రీజన్ కాదు. ఆ రీజన్తో బిజినెస్ చేయకండి, అది రీజనే కాదు, అది సాటిస్ఫాక్షన్. రీజన్ ఏంటి? ఎందుకు ఈ ఆపర్చునిటీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు మీరు ఇది చేస్తున్నారు? సార్ ఎందుకు చేస్తున్నారు సార్? ఎందుకు చేస్తున్నారు? మూడు తరాలు మంచి రీజన్, స్ట్రాంగ్ రీజన్. ఆ విజన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 10 మంది ఎస్ అన్నా 10 మంది నో అన్నా పెద్ద తేడా ఏమవుతుంది, తన పనులు తను చేసుకుంటూ పోతాయి. ఒకటి రాని ఒకటి మాని దాని విషయం. సో మంచి రీజన్ ఉండాలి, స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఆ తర్వాత రెండవది ఏలోనే, అంటే లైక్ ఫస్ట్ దానిలోనే ఏ లిస్ట్ ఉండాలి. ఏమి లిస్ట్ ఉండాలి? పీపుల్ లిస్ట్. ఎవరి లిస్ట్? పీపుల్ లిస్ట్. ఎన్ని లిస్ట్ ఉండాలి మీకు? 250 పీపుల్ లిస్ట్ ఉండాలి. ఇది కూడా ఎలాగ మొబైల్లో ఉంటే కాదు, మీ బుక్లో ఉండాలి. పేజ్ ఒకటి, ఈ డైరీ ఉందనుకోండి, ఒక పేజ్ మీద ఒక పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ ఊరు, వాళ్ళ ప్రొఫెషన్ ఒకసారి అంటే ఆ కింద ఎప్పుడు కలిసాం, ఏమి ఇచ్చాం, వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ ఎప్పుడు కలవాలి, ఈ డేటా అంతా కూడా ఒక పేజ్ మొత్తం ఉండాలి, ఒక లైన్ కాదు. లిస్ట్ అంటే లైన్కి ఒక పేరు కాదు రాయాల్సింది, పేజ్ ఒక పేరు. ఓకే, ఫైట్ మోడ్లో పెడితే నా అట్లీస్ట్ ఫైట్ మోడ్లో పెడితే ఫైటింగ్ అన్నట్టు ఫీల్ అవుతుంది. ఓకే, నా యూ మస్ట్ హ్యావ్ అ లిస్ట్. చాలా మంది అనుకుంటారు, అబ్బా ఇది పీపుల్ చెప్పేదే కదా, మనుషులు చెప్పాలా, జాయిన్ చేయాలా, మనుషులు చెప్పాలి. ఈ భూమి మీద ఏదైనా మనుషుల కోసం తయారు చేసేది. ఈవెన్ గేదెల మేత అమ్మాలన్నా గేదెలు కాదు చెప్పాల్సింది, మనిషికి. మనం ఏంటో మనిషికే చెప్పాలి. సో అందుకని మనుషులు లిస్ట్ తయారు చేయడం తప్పు అనుకోమాకండి, ఇట్స్ అ ప్రొఫెషన్. మీరు రిలయన్స్ స్టార్ట్ ఎవరి దగ్గరైనా దే హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ పీపుల్, దేర్ క్లయింట్స్, వాళ్ళ కస్టమర్ లిస్ట్ ఉంటుంది. ఆ కస్టమర్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కూడా ఆ పేజ్లో ఉంటుంది. వాళ్ళతో ఎవరితో మాట్లాడించాలనేది కూడా ఉంటున్నారు, ఎవరిని తీసుకెళ్ళి మాట్లాడించాల్సిందని కూడా ఉంటుంది. సో మీ కస్టమర్ లిస్ట్ రాసి అందులో
వాళ్ళ ప్రొఫెషన్ కేటగిరీలో చూసుకున్న తర్వాత సపోజ్ సంబడి ఎవరైనా మిలిటరీ నుంచి ఉన్నారనుకోండి, టేక్ సపోర్ట్ ఫ్రమ్ మిలిటరీ పీపుల్ హూ ఇస్ డూయింగ్ దిస్ థింగ్స్. ఆల్రెడీ సీనియర్ సిటిజన్ అనుకోండి, ఇలాంటి పర్సన్ ఆ సపోర్ట్ తీసుకెళ్ళి ప్లాన్ చేయొచ్చు. సో అట్లాగా యూ హ్యావ్ టు కేటగిరైజ్, వాళ్ళు కేటగిరైజ్ చేసుకోవాలి. థర్డ్ వన్, లిస్ట్ తీసుకున్నాం. లిస్ట్ తీసుకున్న తర్వాత సెకండ్ వన్ ఏం చేయాలంటే కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేయమంటే ఫోన్లోనే కాంటాక్ట్ చెప్పమని కదా, మీరు వెళ్ళి కలవడానికి కానీ వాళ్ళు వచ్చి కలవడానికి కానీ ఇన్విటేషన్ ప్రాపర్గా ఉండాలి. 30 seconds నుంచి 1 minute లోపే కాల్ ఫినిష్ అవ్వాలి. మూడవది, ఇది ఇంపార్టెంట్, ఈ మూడవది చాలా ఇంపార్టెంట్. ఈ మూడవది ప్రిపేర్ ఫర్ ఎస్టీపీ. ప్రిపేర్ ఎందుకన్నా నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, యుద్ధానికి వెళ్ళే మిలిటరీ వాడు ఎలా వెళ్తాడు, ఎలా వెళ్తాడు? ప్రిపరేషన్లో ఉంటాడా? మైండ్లో కూడా ఏం పెట్టుకుని వెళ్తాడు? ఏ సిచ్యువేషన్ ఇచ్చినా నేను రెడీ అని వెళ్తాడు, అంతేనే కాదు. కానీ మనం ఎలా వెళ్తాం నేను చెప్తాను. ఎలా వెళ్తాం మనం చెప్తా. ఆ అబ్బాయి ఈడు ఉంటాడో వీడి ఇంట్లో నుంచి కాదు దాని గురువు బతకం, వీడి మైండ్ అది పెట్టుకుని వెళ్తాడు. వాడు ఎందుకనే ఉంటాడు. ఏమడుగుతాడో లేకపోయింది వాళ్ళ వాడు మంచోడు కదా అసలు అసలు. ఇది బిగినింగ్ అంటే వాడెవడో పెళ్ళికి వెళ్ళి శుభమరకం అంటే ఏదో అన్నట్టుంటారు. సో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏం ప్రిపేర్ అవ్వాలి? మీ మైండ్కి వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు సే మై కస్టమర్ ఐ ఈస్ గోయింగ్ టు లిసన్. నేను చెప్పేది ఆయన డెఫినెట్గా వింటాడు. హీ విల్ సే ఎస్ టు మీ అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. ఈ ప్లాన్ చెప్పడానికి నేను ఎప్పుడు బయలుదేరలేదు తెలుసా? మార్నింగ్ 5:30కి ఎల్బీ నగర్ నుంచి బయలుదేరి మాదాపూర్ వెళ్ళాను. మాదాపూర్లో కర్నూలు నుంచి మైగ్రేన్ హెడేక్ పేషెంట్ క్లయింట్ ఒకరిని వచ్చారు, యూఎస్ రిటర్న్. ఇక్కడ యూఎస్ క్లయింట్స్ మీ నెంబరు నేను ఇప్పుడు 95,000 రూపీస్ ప్రొడక్ట్స్ రిటైలింగ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి డైరెక్ట్గా ఇస్తాను. నేను ఉదయం లేకుండానే అనుకుంటాను, ఆ ఎవరు కూర్చుంటారు నాకేంటి, నేను చెప్పాల్సింది చెప్తే వాళ్ళు ఇస్తాను. ఆ కాన్ఫిడెన్స్ మీ బ్రెయిన్లో ఉన్నప్పుడు మీ వొకాబులరీ ఆ విధంగా వస్తాయి, మీ చూపులు ఆ విధంగా ఉంటాయి, మీ బాడీ లాంగ్వేజ్ ఆ విధంగా ఉంటుంది. మనం చెప్పేది ఏంటంటే మన కస్టమర్ తెలుసు, మనం ఏం మాట్లాడుతున్నాం వినడు. మనల్ని కనపడంగానే ఒక ఇమేజ్ వెళ్ళిపోతాడు. మనం ఎదురు చూడగానే ఒక ఇమేజ్, ఒక పర్సెప్షన్, ఒక ఒపీనియన్ వెళ్ళిపోతుందా లేదా? అది 80%. ఆ తర్వాత మీరు చెప్పేది 20%. ఆ 80% వాళ్ళు ఇంప్రెస్ అవ్వలేదు అనుకోండి, మీరు చెప్పే వాళ్ళు బ్రెయిన్ దాకా కూడా వెళ్ళదు, చెవులు దాకా కూడా వెళ్ళదు. డోంట్ లిసన్. సో ఫస్ట్ ప్రిపేర్ యువర్ మైండ్. ఐఎమ్ గోయింగ్ టు సే, దే ఆర్ గోయింగ్ టు లిసన్. దట్స్ ఇట్. దెన్ ఇంకేం ప్రిపేర్ అవ్వాలి? ప్రొడక్ట్స్ తీసుకెళ్ళండి, టేస్టింగ్ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళండి. నా కార్ డిక్కీలో ఉంటాయి, ఇన్ఫాక్ట్ ఖాళీ అయిపోయింది. సో యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ బ్రాండింగ్ ప్రొడక్ట్స్. అట్లాగే మీ దగ్గర ప్రతి లిటరేచర్ ఉండాలి, ప్రతి టెస్టిమోనీ ఉండాలి. స్కిన్ గురించి అడగడానికి అనుకోండి, ఐ విల్ షో మై టెస్టిమోనీస్. నేను ఇచ్చిన క్లయింట్స్ యొక్క టెస్టిమోనీ చూపిస్తాను. లంగ్స్ గురించి అడిగితే చూపిస్తాను, లివర్ క్యాన్సర్ గురించి అడిగితే చూపిస్తాను. నేను ఇచ్చాను, ఎంతమందికి క్యూర్ అయ్యారో, ఎంతమంది రిటర్న్ అయ్యారో, ఎంతమంది హ్యాపీగా ఉన్నారో, ప్రతిదానికి నా దగ్గర సొల్యూషన్. You have to carry your testimonies. And finally, you have to finish in time. ఏంటది? In time. మనం లెగిస్తుంటే వాళ్ళు కూర్చోమన్నారు, అది ప్రోగ్రామ్. ఏంటది? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, లేదా కస్టమర్ దగ్గరికి వెళ్ళారు. ఇక నేను వెళ్తానంటే లేదు డాక్టర్ ఇంకో 2 నిమిషాలు చెప్పండి, లేదంటే ఇంకో 2 నిమిషాలు చెప్పండి, మా పిల్లలకి ఈ ప్రాబ్లం ఉంది, మా వాళ్ళకి ఈ ప్రాబ్లం. అంతమంది తీసుకుంటా నేను అంతమందికి ఇవ్వను, సగం మందికి ఇస్తాను. సగం మందికి ఇచ్చేసి వాళ్ళు ఎలా మనకు ఉంటే మనం వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? వాళ్ళు లేచి ఎలా మనకు ముందే మనం వెళ్ళిపోవాలి. సో దట్ నెక్స్ట్ టైం రమ్మంటే అనుకుంటారు గ్యారెంటీ. మనం ఏం చేస్తామంటే వీ టాక్ అన్వాంటెడ్ థింగ్స్, వీ డైవర్ట్ అవర్ థాట్స్. జనరల్గా మనకు తెలుసో తెలియకో
కస్టమర్ దగ్గరికి ఎప్పుడు క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు చాలా డిస్టర్బ్ చేసుకుంటామా. ఒకటి, టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. మీరు క్లయింట్ దగ్గర మేబీ ఆయన మొదలు పెట్టవచ్చు, మీరు దాన్ని కంటిన్యూ చేయకూడదు. ఏం చేయాలి మీరు? దాన్ని కట్ చేసి మన సబ్జెక్ట్ వైపు. ఇంకా ఏంటి? క్యాస్ట్. ఇది తెలుసో తెలుగు అందరికీ అయస్కాంతంగా రచ్చుకుంటుంది. సో ఒకవేళ వాళ్ళ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నా ఈ డయాబెటిక్ మేబీ మీ ఇద్దరు క్యాస్ట్ కావాల్సి డజంట్ మ్యాటర్, బట్ డోంట్ డూ దట్ బికాస్ ఇట్ ల్యాండ్స్ సమ్వేర్ ఎల్స్. ఇన్ఫ్యాక్ట్ మన క్యాస్ట్ అని వాళ్ళిద్దరే కూర్చుంటారు. ఒకరు వాళ్ళిద్దరు నన్ను ట్రీట్ చేసుకుంటారు, సమ్ టైమ్స్ మన నన్ను ట్రీట్ చేస్తారు. సో యు ఆర్ హియర్, ఎందుకని యు ఆర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. నీ ఆర్గనైజేషన్ నీ కులం వస్తే తీసుకుంటావా, అందరూ వచ్చి తీసుకుంటావా? ఎవరు వచ్చి తీసుకోవాలి, ఎవరు వచ్చినా హెల్ప్ చేయాలి. ఎందుకని నా కులాన్ని హెల్ప్ చేయకుండా ఈయన వేరే కులాన్ని రికార్డ్ చేయకుండా అట్లా ఉంటావా? నో, యూ హ్యావ్ టు హెల్ప్ ఎవ్రీ వన్. సో ఈ విషయాలు మనం కస్టమర్స్ దగ్గర కానీ ప్రోగ్రామ్స్లో కానీ ఎక్కడ మనం డిస్కస్ చేయాలి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్ట్రింజెంట్ ప్రిన్సిపల్స్. అవి మనం చేసామనుకోండి, మీరు ఎక్కడో ఒక్కరి దగ్గర చేశారనుకోండి, మీరు ఫలానా అని చెప్పి రిపీట్ అవుతుంది ఆర్గనైజేషన్ మొత్తం. సో మీ కమ్యూనిటీ కానీ వాళ్ళు ఎవరో బిజినెస్లోకి వచ్చారనుకో, వాళ్ళైతే ఇష్టం మనం మర్చిపోవడానికి వాడికి కొత్త కథ మొదలు పెడతారు. ఇది జరుగుతుందా లేదు? ఇది ఎక్కడే కదా, ఎక్కడే జరుగుతుంది. సో అందుకని యూ జస్ట్ ట్రై ఫర్ ఇట్, నెవర్ ఎస్కేప్ ఇట్, పక్కన పెట్టేసి. సో ప్లాన్ ప్రొడక్ట్స్ మీరు ప్రిపేర్డ్గా వెళ్ళాలి. ఫినిష్ చేయాల్సిన టైము 45 minutes నుంచి 60 minutes మ్యాక్సిమం. మీరు ఎలాగైనా ఫస్ట్ మీ ఫోన్ మోకుండా చూసుకోండి. ముందు మీ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకుని కూర్చోండి కస్టమర్ దగ్గర. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు కూడా ఫోన్ వస్తాయి కదా. మీ ఫోన్ మోగితే మీరు డిస్టర్బ్ చేస్తున్నట్టు సైన్స్. ఓకే, నా లాస్ట్ వన్ ఏంటి? ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. ఫాలో అప్ అంటే ఏంటి? ఫాలో త్రూ అంటే ఏంటి? Follow up means making you into the business. Sign up చేయించి బిజినెస్ లో తీసుకోవాలి. ఫాలో త్రీ మీన్స్ అతని ప్రతి స్టెప్ మళ్ళీ చేయించి మనలాగా ఏఎస్ఎం చేసేదాకా, మనలాగా డ్యాన్స్ మాస్టర్ చేసేదాకా ఈ ఫాలో త్రూ విల్ బి లైఫ్ టైం టిల్ హీ బికమ్స్ ఇంటీరియర్ మాస్టర్. ఏదో జాయిన్ చేసిన వాడు ఏజెంట్ అయిపోయారు, స్పెషల్ ఏజెంట్ అయిపోయారు, సెమీ సేల్స్ మాస్టర్ అయ్యారు, ఆ జాబ్ చేసుకుంటాడు నేను వదిలేయటం కాదు. ఇంటీరియర్ మాస్టర్ అయ్యేదాకా నువ్వు బాధ్యత తీసుకోవడానికి ఫాలో త్రూ అంటారు. Every step you have to guide it. You have to follow through. You have to monitor it. కొంతమందికి సేల్స్ మాస్టర్ అవగానే కొమ్ములు వచ్చేస్తాయి. కొమ్ములు రాకూడదు ఆయన కట్ చేయాలి. కొమ్ములు సిద్ధం చేసి పనిలో కూడా ఇంకా ఏజెంట్ అని మొదలు పెట్టాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇవి కనుక మీరు స్ట్రిక్ట్ ఎవ్రీడే ప్రోగ్రామ్స్ మీరు కదిలేటప్పుడే ఆ కార్డినల్ రూల్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? నేను అప్పీతో తీసుకోవాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? నేను నెగిటివ్ మాట్లాడకూడదు, క్లాస్ నుంచి అనవసరంగా తెలుసు గురించి డిస్కస్ చేయకూడదు. ఇది ఎవ్రీడే మీ వర్క్ ఎథిక్స్. ఇది అంటే మీరు పని చేసేటప్పుడు బ్రెయిన్లో పెట్టుకొని చేయాల్సింది, ఏదో బోర్డు మీద రాసుకోవడానికి కాదు. దీస్ ఆర్ కాల్డ్ వర్క్ ఎథిక్స్. ఇది మీ బ్రెయిన్లో క్యారీ చేస్తూ వెళ్ళాలి. మీ క్యారెక్టర్ అయిపోవాలి మీరు. Now, finally, it's a nice opportunity for giving me to speak to you all. Vasu garu nenu last 1 year నుంచి మేము last October నుంచి మేము జర్నీ చేస్తాం. I find he is going to. And recentగా ఎల్బీ నగర్లో కూడా సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. So we hope these centers will service all of our district. గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా మన టీము మన వరకే కాదు, ఓవరాల్గా యువర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్ట్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండియా. Economy should be the number one company.
దానికోసం మనం పనిచేయాలి. సో దట్ మనం కూడా సక్సెస్. ప్లీజ్ హెల్ప్ యువర్ క్లాస్మేట్స్ యాజ్ ఆఫ్ యువర్ డిజిగ్నేషన్. నువ్వు ఎంతవరకు హెల్ప్ చేయగలవు అంతవరకే చేయి. డోంట్ ఇన్వాల్వ్ టూ మచ్. Because it's important. It's not about your team, not about our team. It's about a brand called HR. ఈ బ్రాండ్ని మనం చాలా పాజిటివ్గా మార్కెట్లో క్రియేట్ చేయాలి. ఆ బ్రాండ్ని క్రియేట్ చేయాలంటే మనందరం యూనిట్గా వచ్చాం. అది లేనప్పుడు నీ ఒక్కటి టీం మన కంపెనీ సర్వ్ అవ్వదు. కాబట్టి మనం ఇచ్చే బిజినెస్కి కంపెనీ శాలరీస్ కూడా తెలుసా నీకు? సో అందరం కలిసి మనం ఇస్తేనే కదా, అందరం కలిసి బిజినెస్ టర్న్ఓవర్ చేస్తేనే కదా కంపెనీ సర్వైవ్ అవుతుంది. అండ్ కంపెనీ ఎంత ఎక్కువ సర్వైవ్ అయితే ఎక్కువ భవిష్యత్తు అంత బాగుంటుందని ప్రొడక్ట్ లాంచ్ చేయగలరు, కొంతమంది సర్వీస్ ఇవ్వగలరు, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలరు, మ్యానుఫ్యాక్చరింగ్ రీస్టార్ట్ అవ్వగలరు, అనేక రకాల డెవలప్మెంట్స్ మన కోసం చేయగలరు. కానీ మనకి ఇండియాలో ఏమైపోయిందంటే ఒక టీం అంటే ఒకరి పడడం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుకోవడం, ఇవన్నీ అన్వెల్దీ యాటిట్యూడ్. హెల్దీ అన్నది వెల్దీ అన్న ఒక సంపదని సృష్టించలేనటువంటి టాక్ అంటారు. సంపదని సృష్టించలేని టాక్ అంటారు. సో మీ డౌన్ లైన్స్ గురించి, క్రాస్ లైన్స్ గురించి ఎవరి గురించి మాట్లాడినా వీలైతే పాజిటివ్ మాట్లాడి, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో యూ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్. గెట్ ఎక్సైటెడ్. ఎగ్జైట్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఫీల్ అయితే వస్తుంది, లేకపోతే హ్యాపీగా ఉండడానికి ఏం కావాలి? హ్యాపీగా ఉండడానికి కావాలి. నాకు కమిషన్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు హ్యాపీగా ఉంటే కమిషన్ వస్తుంది. నువ్వు ఎగ్జైట్ ఉంటే కమిషన్ వస్తుంది. కమిషన్ వస్తే నువ్వు ఎగ్జైట్ అవ్వడం కాదు. హలో, ఎవ్రీ వీక్ కమిషన్ పడుతుంది. ఆల్మోస్ట్ ఎయిట్ పేమెంట్స్ పర్ మంత్. అది పడుతుందా? నేను ఎగ్జైట్ అవును. నేను ఎగ్జైట్ ఉన్నాను కాబట్టి అది లేకుండా పడుతుంటాయి. కొంతమంది చూసి ఇంకేమి 55 వచ్చినాయి, 56 వచ్చినాయి, ఇంకేమి చిన్నపిల్లలు డాన్స్ చేస్తున్నాడు అన్నారు ఎవరు. నేను డాన్స్ చేసి వాడికి ప్రాబ్లం ఏంటి? సో ఎక్సైట్మెంట్ ఈస్ ది ఫ్యూల్ ఆఫ్ లైఫ్. వెల్త్ క్రియేట్ చేయాలంటే ఎక్సైట్మెంట్ కావాలి. యూ అండర్స్టాండ్? ఎక్సైట్మెంట్ ఎంత విలువైందో చెప్పనా మీకు? మెడికల్లీ ప్రూవ్ అయింది. ఎక్సైట్మెంట్ ఎంత విలువైందంటే కొత్తగా పెళ్లి చేసినటువంటి దంపతులు కనుక ఎక్సైట్మెంట్ లేకుండా లైఫ్ లీడ్ చేస్తే వాళ్ళ పిల్లలకు కూడా లైఫ్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్సైటెడ్ వైల్ హ్యావింగ్ బేబీస్, ఏడుస్తూ నేను ఎందుకు చేస్తున్నాను ఏడుస్తూ పిల్లలకి అన్నారనుకోండి, ఆ పిల్లలు కూడా ఏదో ప్రాబ్లమ్స్. ఎగ్జైట్మెంట్ అంత ఇష్టం. పెళ్లి చేసినప్పుడు ఎగ్జైట్మెంట్ లేదనుకోండి, పెళ్లి కొడుకు ఏమనుకోవాలని వీడేదో తేడా అనుకో. సో మీరు ప్లాన్ చెప్పేటప్పుడు ఎగ్జైట్మెంట్ లేదనుకోండి, మీరు కూడా ఆ తేడానే. దిస్ బిజినెస్ రైస్ విత్ ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ ఎవరికి వస్తుంది? ఎవరికైతే ఏముందో అర్థమైతే ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఎందుకు పెళ్లి కొడుకు ఎగ్జైట్మెంట్? పెళ్లి అయిన తర్వాత ఏం జరుగుతుందో వాడు ఊహించుకొని ఎగ్జైట్ అవుతూ ఉంటాడు కదా. ఇట్స్ హ్యాపెన్స్. మనం కూడా బిజినెస్ ప్లాన్ చెప్తే ఏమవుతుందో మనకు తెలిస్తే ఎగ్జైట్మెంట్ అవుతుంది. నేను ప్లాన్ చెప్పేటప్పుడు నా ఊహలంటే చెప్పనా, నేను వీడికి ప్లాన్ చెప్పినప్పుడు వీళ్ళు బిజినెస్ సైన్ చేస్తే ఎంఐఎం వాడితే కూడా హెల్త్ ఎలా బాగుంటుంది, ప్లాన్లోకి వస్తే బిజినెస్లోకి వస్తే జనరల్ మ్యాచింగ్ కమిషన్ వాళ్ళ అకౌంట్లో పెడితే ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారో, రేపు సేల్స్ మాస్టర్ అయినప్పుడు నెలకు ఒక 1,50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో పడుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటారో వాళ్ళ చేంజెస్ నేను గమనిస్తాను, చూస్తాను. ఆ చేంజెస్ వాళ్ళు లైఫ్లో తీసుకురాగలనే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నప్పుడు నాకు ఎగ్జైట్మెంట్ వస్తుంది. శ్రీప్రియ నేను బిజినెస్లో తీసుకొచ్చినప్పుడు ఒక హౌస్ వైఫ్ ఏమి తెలియదు. నా ఆవిడ ఇన్కమ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నా ఆల్మోస్ట్ 13 lakhs in 1 yearలో 13 lakhs దాకా, రిటైరింగ్ అరౌండ్ 20 lakhs సంపాదించుకుంది. సొంతగా కొత్త కారు కొనుక్కుంది, వాళ్ళ వారికి గిఫ్ట్లు ఇస్తా ఉంది, అండ్ ట్రేడింగ్ వాటిలో కూడా ఇంకో 30-40 lakhs ఇన్వెస్ట్ చేస్తుంది సంపాదించుకుంది. సి because of your upline is excited, your team will be excited.
సో మీ ఎగ్జైట్మెంట్ ఎప్పుడు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతుంటే ఎంటైర్ అట్మాస్ఫియర్ పాజిటివ్ ఉంటుంది, మీరు షూట్ అవుతుంది. ఎందుకు ఎగ్జైట్మెంట్ ఉండదు? ప్రపంచంలోనే 20 పేటెంట్స్ కలిగినటువంటి హెమేమో మీ చేతిలో ఉంది. ఎవరి దగ్గర లేదు ఆపర్చునిటీ, ఇది నీది ఓన్ అని ఫీల్ అయితే మీరు అడిగితే 2,500 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, 1,00,000 పీవీ వస్తుంది. ఎందుకు ఎగ్జైట్మెంట్? మీరు సేల్స్ మాస్టర్ అయితే 1,50,000 దాకా ఇన్కమ్ వస్తుంది, ఎందుకు ఎగ్జైట్మెంట్? ఎందుకు అడవాలా? ఇది 15,000 ఉందని చెప్తున్నా ఒకడు, వీడికి ఎందుకు ఇచ్చాడు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనిపిస్తున్నాను. ఇది 15,000 ఉందని వేసింది, 15,000 ప్రొడక్ట్ అయితే 2,500 వస్తాను, ఎగ్జైట్మెంట్ రావాలి. ఇంకోటి అమెరికా తప్పు ఉందండి. ఎందుకు ఇవన్నీ నీకు ఇండియాలో ఏముంది, నీ చేతిలో ఉందా చూడు. ఉన్న ప్రొడక్ట్ కాకుండా ఇంకేదో ప్రొడక్ట్ రావాలంటాడు, ఉన్నదమ్ము. మొన్న ఎండి గారు గుంటూరు వచ్చినప్పుడు డాక్టర్ గారు ఈవెంట్స్ బాగా జరుగుతుంది, ఇంకేమైనా డెవలప్మెంట్ కోసం అంటే చేయాల్సింది ఏం కదా సార్, మీరేం చేస్తారు, ప్రొడక్ట్స్ పంపించారు సార్. మనకి అంత చేయాలి మార్కెటింగ్, ఆయన చేస్తాను. ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేనేజ్మెంట్, లీగాలిటీస్ ఇవన్నీ చూసి మన దాకా ఇన్ని ప్రొడక్ట్స్ పంపించి ఒక్కొక్క దానికి లైసెన్స్ తీసుకోవడం, ఎన్ని కష్టాలు పడతారో అలాగే తెలుసు. మనకేముంది, హాయి ఇంట్లో కూర్చున్నా ప్రొడక్ట్స్ పంపుకుంటున్నాం, పీవీలు తెచ్చుకుంటున్నాం, కమిషన్ తెచ్చుకుంటున్నాం. మనంత బిజినెస్ ఆపర్చునిటీ, సింపులెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ ఇన్ దిస్ సెంచురీ ఇస్ ఓన్లీ ఇది చాలా సింపులే. మన మైండ్స్ కాంప్లికేట్. మనం దేన్ని సింపుల్గా చూడడం, పగలగొట్టి విడగొట్టి దాన్ని పాడు చేయొచ్చు. క్రాప్ మెంటాలిటీ ఎలా తెలుసు కదా, ఒక నత్త వాటి పైకి ఎక్కుతుంటే 4 అవుతాయి. ఎకానమీ అంటే ఆపర్చునిటీ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ ఎకానమీ ప్లాన్ అర్థం చేసుకోండి ప్రాపర్గా. ఎంత వండర్ఫుల్ ప్లాన్. కింద 3 లక్షలు చెప్పారు కదా, ఈ 3 లక్షల పీవీ మీరు మ్యాచ్ చేసుకుంటే ఈ పీవీ ఉంటుందా పోతా? హలో, జనరల్ కమిషన్లో మ్యాచ్ చేస్తున్నాను అనుకోండి, ఆ మ్యాచ్ అయింది అనుకోండి, ఉంటుందా పోతుందా? ఎక్కడ? దేనిలో? మాస్టర్ క్లాస్. జనరల్ కమిషన్ మ్యాచ్ అయితే వెళ్ళిపోయింది, వెళ్ళిపోదు. కానీ ఎందుకలా చెప్తాను మీకు, ఎప్పటి వరకు కూడా వెళ్ళదు తెలుసు మీకు. కాదు, మీకు కూడా వస్తుంది. ఎలా అని చెప్పనా, ఈ 3 లక్షల వలన మళ్ళీ ఇంకో 3 లక్షలు జనరేట్ అయింది, ఈ 3 లక్షల వలన ఇంకొక 6 లక్షలు జనరేట్ అయింది, ఈ 6 లక్షల వలన ఇంకో 10 లక్షలు జనరేట్ అవుతుంది. ఇది బేసు, ఇది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. టీవీ యువర్ డెత్ 3 జనరేషన్ వరకు ఈ 3 లక్షలు నీకు ఏదో ఒక రూపంలో టీవీ తెచ్చి పెడుతూనే ఉంటుంది. ఈవెన్ ఫ్రమ్ ద జనరల్ కమిషన్. అందుకని మీరు పెట్టే టీవీ వేస్ట్ చేయకండి. చాలా మంది తెలియకుండా ఫ్యామిలీ 2 ఐడియా వేసుకొని 3 ఐడియా వేసుకొని నేను ఇక్కడ పెట్టుకుంటాను, నాకు మ్యాచ్ అయితే మా ఇంటికి మా మదర్కి ఇన్కమ్ వస్తుంది, 4,000 ఇక్కడ పెట్టుకుంటాడు. ఇక్కడ పెట్టిన టీవీ చచ్చిపోయినట్టే. ఈ టీవీ చచ్చిపోయినట్టే కదా. ఈ టీవీ ఇక్కడ కాదు పెట్టాల్సింది, దీనికి ఎక్కడైతే జీవితం వస్తుందో అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి. ఆ కింద డెప్త్లో పెట్టామనుకో, అది స్ప్లిట్ అవుతూ కొన్ని కోట్ల పీవీ దాకా నీకు వస్తూనే ఉంటుంది. జీవితానికి వస్తానంటే 3 తరాలు వస్తాను. సో అందుకని ఫ్యామిలీలో 2-3 ఐడియాలు వేసి టీవీలు పెట్టుకునే అలవాటు మానేయండి. ఒక మంచి ఇత్తనం తీసుకెళ్ళి చౌడు పువ్వులు వేస్తే ఎలా ఉంటుంది? చచ్చిపోయి. మంచి మాగాడి పువ్వులు వేస్తే మీరు పెట్టే టీవీ కూడా అంత పవర్ ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఐడీస్ వేసుకొని దాన్ని 2 పక్క పెట్టుకొని ఇన్కమ్ సంపాదించినారు అనుకోండి, అది తీసుకెళ్ళి మీరు పాడు చేస్తున్నట్టే. అదే టీవీ డెప్త్లో కనుక పెడితే మీరు ర్యాంకులు కొడతానే ఉంటారు. ఎవ్రీ మంత్ ఎవ్రీ సైకిల్ ఆటో సేల్స్ మాస్టర్ అవడానికి టఫ్ టైమ్స్లో కూడా, ఈవెన్ సమ్మర్లో, టఫ్ టైమ్స్లో, ఎలక్షన్ టైమ్స్లో, అన్ని టైమ్స్లో కూడా ఇప్పుడు కూడా సేల్స్ మాస్టర్ అయింది. కారణం ఏంటంటే ఐ డ్రైవ్ టీవీ ఫ్రమ్ వాట్, అక్కడి నుంచి ఇక్కడ పెడతాను, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకో. Okay. So finally, wish you all the best. Thank you very much for giving this wonderful opportunity. Thank you. Thank you, sir. Nice. సో చాలా కొత్త విషయాలు చెప్తున్నారండి సార్.
సో నేను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. అయితే ఎడ్యుకేషన్ సెంటర్లో ఎటువంటి మీటింగ్స్ మనం కండక్ట్ చేసుకోవాలంటే సార్ ఎందాక చెప్పినటువంటి ఆ యూనిటీ అందరి మధ్య కూడా ఉండాలి. సో క్రాస్ లైన్స్ తోటి ఎటువంటి రిలేషన్ ఉండాలంటే అతన్ని డెవలప్ చేయడానికి మన నాలెడ్జ్ కానీ లేదా మన సక్సెస్ కానీ ఉపయోగపడాలి, అంతేగాని ఇంకొకరిని పాడు చేయడానికి కాదు. సో ఇటువంటి మీటింగ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసుకోవడానికి, సార్ లాంటి లీడర్స్ని ఇక్కడికి రెగ్యులర్గా ఇన్వైట్ చేయడానికి, సో మీ అందరి సహకారం కూడా ఉంటే సో ప్రతిరోజు కూడా ఇటువంటి సెషన్ని మనం ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి ఈ ప్లేస్ ఉంది. సో కంపెనీ ఇటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ని ఇచ్చిందే మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి. సో 77 ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. సార్ కూడా రీసెంట్గా ఎల్బీ నగర్లో సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఆ రోజు ఓపెనింగ్ పిలిస్తే నేను కూడా వెళ్ళాను. సో ఆ రోజు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. అయితే రోజు ఎడ్యుకేషన్ సెంటర్ రావాలా అంటే ఎవరైతే ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్ళడానికి, లేదా సార్ ఎందాక చెప్పినటువంటి మీ పైన ఉన్నటువంటి యాక్టివ్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ప్రతిరోజు కూడా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా ఏమవుతాం, యాక్టివ్గా బిజినెస్ చేసుకుంటూ డెవలప్ అవుతాం. సో మనం ఏం చేస్తామనంటే మన గుంటూరు ట్రైనింగ్లో ఎండి గారు చెప్తా ఉన్నారు, 3 రకాల మనుషులు ఉంటారు. ఐ నో ఎవ్రీథింగ్, నాకంతా తెలుసు. ఇంకంతా తెలుసు అంటే ఇప్పుడు నేను కూడా ఏఎస్ఎంఏ, సారు ఏఎస్ఎంఏ, నేను డైమండ్ మాస్టర్, సార్ డైమండ్ మాస్టర్. నేను కొరియా పోయించా, సార్ కూడా కొరియా కూర్చున్నారు. నాకంతా తెలుసు అనుకోండి. ఇప్పుడు నేను రాసుకోకపోతే ఏమవుతుంది, నేను వినకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా? ఖచ్చితంగా వెళ్ళలేదు. సో ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి, ఈవెన్ ఇంపీరియల్ మాస్టర్ అయిన తర్వాత కూడా మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటాం. మన ఇంపీరియల్ మాస్టర్ని కూడా నేను గమనించాను, మీటింగ్ ఆయన కూడా కూర్చొని రాసుకుంటున్నాడు. ఆయనకు అర్థం కాకపోతే పక్కన వాళ్ళ ట్రాన్స్లేటర్ని పెట్టుకొని ఏం చెప్తున్నారు వాళ్ళని చెప్పేసి నోట్ చేసుకుంటాడు. ఆయన వాళ్ళు చెప్పిన స్టోరీస్ కావచ్చు, వాళ్ళ స్ట్రాటజీస్ కావచ్చు, అవి రాసుకుంటా ఉంటారు. ఆయన ఎందుకు? వాళ్ళ టీంకి గైడ్ చేస్తారు. ఆయన టీంలో ఒక 4 ఇంపీరియల్ మాస్టర్స్ అయితే ఆయనకి ఇంకో అనేది స్టాండర్డ్కి వస్తారు. సెకండ్ టైం నాకేం తెలియదు అనుకునేవాళ్ళు, ఏం తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో భయపడి ఏం చేయకుండా ఉంటారు, లేదా నేర్చుకోవడానికి టైం కేటాయిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఏమి చేయకపోతే ఏదైతే ఉందో అది జరుగుతుంది, జరగాల్సింది జరుగుతుంది. నేర్చుకోవడానికి ఆయన తెలియదు కాబట్టి నేర్చుకోవడానికి టైం కేటాయిస్తే ఏమవుతుంది, ఏదో విషయాన్ని నేర్చుకుంటాడు, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ పర్సన్స్, ఐ నో వాట్ ఐ నో, నాకేం తెలుసో నాకు తెలుసు, నాకేం తెలియదో నాకు తెలుసు. సో నాకు తెలిసిన విషయాన్ని ఉపయోగించుకొని ఎట్లా డెవలప్ అవ్వాలో ప్రయత్నం చేస్తాను, తెలియని విషయాలు ఎక్కడ నేర్చుకోవాలో అక్కడికి వెళ్ళేసి నేర్చుకుంటాను. సో ఇక్కడ ఆ అసోసియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు యాక్టివ్ మెంబర్స్ తోటి ఉండండి అని చెప్తారో దాని మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చెప్పగానే జాయిన్ అవుతున్నారు ఎవరన్నా? జాయిన్ అవ్వకపోతే మనకేమన్నా నష్టం వస్తుందా, వాళ్ళకి నష్టం వస్తుందా? దీంట్లో జాయిన్ అయితే ఏమైనా నష్టాలు ఉన్నాయా? డిస్కౌంట్ వస్తుంది, జనరల్ కమిషన్ రావడానికి అవకాశం ఉంది, మాస్టర్షిప్ రావడానికి అవకాశం ఉంది, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది, రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. జాయిన్ అవ్వకపోతే ఏమైనా ఉందా? వాళ్ళకే నష్టం. అయితే ఆ ప్రాసెస్లో మనం ఎవరిని కనెక్ట్ అవుతున్నాం, ఎప్పుడు కనెక్ట్ అవుతున్నాం, ఆ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పినటువంటి పాయింట్స్లో ప్రిపరేషన్, నేను అందుకే చాలాసార్లు కూడా ఈవెన్ మన ట్రైనింగ్స్లో కూడా చెప్తా ఉంటాను, మీరు ఒక పర్సన్కి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతితో దుక్కుని వెళ్ళొద్దు. మీరు డైమండ్ మాస్టర్ కావచ్చు, లేకపోతే సేల్స్ మాస్టర్ కావచ్చు, ఇంపీరియల్ మాస్టర్ కూడా కావచ్చు. ఊరికి వెళ్ళామంటే ఏం చేస్తాం మనం? అల్టిమేట్గా మనకి పీకిల్ జనరేట్ అయితేనే ఇన్కమ్. వెళ్ళేటప్పుడు
మన దగ్గర మినిమం ప్రొడక్ట్స్ తీసుకుని వెళ్ళాలి. సో మనం ఎటువంటి పర్సన్ని ఫేస్ చేయబోతున్నాం. ఇవాళ నా టీంలో కూడా అంటే నేను యాక్చువల్గా బీఎస్సీ కంప్యూటర్స్, నా టీంలో డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ కస్టమర్స్ ఉన్నారు, అందరికీ తెలుసు ఆ విషయం. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఎట్లా వెళ్తా అంటే ప్రాపర్గా ప్రొడక్ట్ తోటి, పాంప్లెట్స్ తోటి, ఇన్ఫర్మేషన్ తోటి ప్రిపేర్ అయ్యాను. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి బిజినెస్ వస్తుంది. సో అప్పుడు వాళ్ళు డాక్టర్స్ నాకు నేను తక్కువ చదువుతున్నా, నేను వాళ్ళకి కన్విన్స్ చేయగలనో లేదు, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళు నమ్ముతారో లేదు. ఇప్పుడు సార్ కొన్ని క్వశ్చన్ అడిగారు. మీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏజ్ ఉంది, చాలా బిజినెస్ చేస్తున్నారు, ఐ నో, బట్ క్వశ్చన్ అడిగారు, కాన్ఫిడెంట్గా చెప్పానే లేదు. మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా లేదు? సో ఆ ప్రిపరేషన్లో మనం ఉంటే ఈరోజు ఒక మీటింగ్ పెడుతున్నాము, ఎటువంటి వాళ్ళు మనం ఇన్వైట్ చేస్తాం, ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి. ప్రతిరోజు ప్రిపరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో రోజు నేను ఇక్కడ ఏమి సూట్ వేసుకుని కూర్చోవడం, ఈరోజు సూట్ వేసుకుని 20 మంది వస్తారు, ఒక లీడర్లా కనపడాలి. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒట్టి చేతితో జరుగుతూ ఇటువంటి మీటింగ్స్ రెగ్యులర్గా జరగాలి అంటే మీ ప్రెజెన్స్, ప్రతిరోజు మీరు రాలేకపోతే సో ఈరోజు వచ్చి ఎంతో కొంత మేము నేర్చుకున్నాం అని అనుకుంటే రేపు మీటింగ్ ఉందనంటే మీరు ఏం చేయాలంటే మీ టీం వాళ్ళని ప్రమోట్ చేయాలి. కుదిరితే మీరు కూడా రావాలి. ఈ సాటర్డే సండే విజయవాడలో మీటింగ్ పెడతా ఉన్నాం, అక్కడ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది, ఎడ్యుకేషన్ సెంటర్లో పెడుతున్నాం. సాటర్డే మార్నింగ్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది, సండే మార్నింగ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇవి బేసిక్స్. సో ఇవి యాజ్ ఏ ఒక మెంబర్గా లేకపోతే ఒక ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా నేను చెప్పడం కంటే కూడా ఆల్మోస్ట్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు సార్. 98 నుంచి అంటున్నారు సార్, 25 years దాటి. సో అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్, సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. రెగ్యులర్గా సెంటర్ని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ గ్రూప్గా కాకపోతే ఒకరిగా రావడానికైనా ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. మనం ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకోవాలి. సో ఆ ఫాలో త్రూ అని చెప్పారు కదా, ప్రతి పర్సన్ మనకు కనెక్ట్ అయినటువంటి ప్రతి పర్సన్ మనం మామూలు లిస్ట్ రాసుకుని ఎట్లా రాస్తుంది, 1, 2, 3 సీరియల్ వేసి రాసేసుకుంటాం. కాకపోతే పక్కన రాసుకోవడానికి ఫోన్ నెంబర్ ఖాళీ వదులుతాం, వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటారు అంతవరకు. సార్ ఏం చెప్పారు ఇవాళ, ఒక పేజీకి ఒక పేజ్, అద్భుతమైనటువంటి పాయింట్. సో వాళ్ళకి ఇవాళ పేస్ట్ ఇచ్చామా, లేకపోతే ఈరోజు ప్లాన్ చెప్పామా, డేట్ వేసుకోవడం, ప్రోడక్ట్ ఇచ్చామో, ఏం చేసామో రాస్తాం. ఒక పేజ్ ఫాలోఅప్ చేసామంటే ఆల్మోస్ట్ ఆ పేజ్ ఫుల్ అయ్యే పక్కని మినిమం 15 to 20 times కలుస్తాం. అవునా? ఒక లాంగ్ నోట్ బుక్ తీసుకుంటే మినిమం ఒక 20 pages అన్నా ఉంటుంది, 20 lines అన్నా ఉంటుంది. సో ఇక్కడ పైన అతని పేరు రాసుకున్నాము, మొబైల్ నెంబర్ రాసుకున్నానంటే ఈరోజు కలిసాము, ఎట్లా పరిచయం చేసుకున్నాం, రేపు బిజినెస్ గురించి చెప్పామా, లేకపోతే ప్రోడక్ట్ ఏదైనా ఇచ్చామా. ఆల్మోస్ట్ ఒక 15 to 20 times అతను మీట్ అయ్యాము అని అంటే అతను ఏమవుతాడు, ఆటో కన్జ్యూమర్. ఫస్ట్ థింగ్, అతను ఐడి తీసుకుని ప్రోడక్ట్ కొనుక్కుంటాడో లేకపోతే మన దగ్గర కొనుక్కుంటాడు. అతని ద్వారా మనకి రెగ్యులర్గా పీవీ అయితే వస్తుందిగా, మన దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న పీవీ వస్తుంది, అతను మెంబర్షిప్ తీసుకొని ప్రోడక్ట్ తీసుకున్న పీవీ వస్తుంది. సో అటువంటి ఆటో కన్జ్యూమర్స్ మన దగ్గర ఎంతమంది అయితే ఉంటారో దాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా జనరల్ కమిషన్స్ వస్తాయి. ప్రతిరోజు జనరల్ కమిషన్ రావాలి అని అంటే ఎంత మ్యాచ్ అవ్వాలి, ప్రతిరోజు 3 lakhs మ్యాచ్ అవ్వాలి. 3 lakhs మ్యాచ్ అంటే ఒక్క ప్రోడక్ట్ ఇచ్చినా కానీ మినిమం 1000 పీవీ ఉంది మనకి. ఒక పేస్ట్ టు బ్రష్ ఇచ్చినా కానీ 1500 పీవీ వస్తుంది, ఒక పేస్ట్ టు ఒక బ్రష్. మీరు ఎనీ ప్రోడక్ట్ 1000 పీవీ మినిమం. 3 lakhs పీవీ పర్ డే రావాలంటే ఎంతమంది ఉండాలి, 300 members. లెఫ్ట్ సైడ్ 300 members, రైట్ సైడ్ ప్రతిరోజు కొనుక్కోవాలి. ఆ విధంగా అటువంటి వాళ్ళని సార్ 250 pages చెప్పాను కదా, 250 members ఉంటే ఒక్కొక్కరు సార్ లాంటి వాళ్ళు నెలకు 10,000 ప్రోడక్ట్.
అటువంటి ద్వారా ఏమొస్తుంది 50,000 PV వస్తుంది. సో ఆ 250 మెంబర్స్ని కనుక మనం కరెక్ట్గా ఫాలో చేయగలిగితే ఆటో సేల్స్ మాస్టర్ ఆటోమేటిక్గా. సో ఆ 250 మెంబర్స్ ఒక బుక్ రాసుకోవడానికి 25 ఒక 100 రూపీస్ అవుతుందేమో మంచి నోటు, మంచి స్పైరల్ నోటు ఒక 100 రూపీస్. దాన్ని మనం పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు ఈరోజు ఎవరిని కలిసాము, ఏ ప్రోడక్ట్ ఇచ్చాము, ఎంత PV వచ్చింది, రేపు ఎవరిని కలవాలి అనేది ఒక ప్లాన్ ఉంటే, ఈరోజు ఈ మీటింగ్ ఉందని చెప్పేసి నేను మొన్న సండే రోజు వచ్చేసి ఆఫీస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ ప్లాన్స్ ఉంటే ఇంటి నుంచి మార్నింగ్ వచ్చేసి 6:30కి ప్లాన్స్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని వెళ్ళిపోయాను. సో 10కి వచ్చేసి మొత్తం రెడీ చేసుకున్నాను. సో ప్రిపరేషన్. సో ఆ ఫాలో త్రూ అనేది 250 మెంబర్స్ చేయగలిగితే ఆ లిస్ట్ మన దగ్గర ఉంది అని అంటే డెఫినెట్గా మనం ఆటో సేల్స్. అయితే ఆ 250 మెంబర్స్ని మీట్ అవ్వడానికి ఎంత టైం మనం పెట్టుకున్నాం? ఇక్కడేమి కంపెనీ టార్గెట్ ఇవ్వలేదు, సార్ కూడా ఇన్ని రోజులు కావాలని నేను చెప్పలేదు. ఆ పర్పస్ ఏదైతే ఉందో, వై, రీజన్, ఎందుకు నాకు కట్టాలి సార్ చెప్తున్నారు 3 generations ఇన్కమ్ వస్తుంది. ఈసారి కూడా అదే చెప్తారు, ఫస్ట్ పాయింట్ అదే చెప్తారు, ప్లాన్ చెప్పండి. 3 generations ఇన్కమ్ కట్టాలి, 3 తరాలు. నేను ఎందుకు వచ్చానంటే త్వరగా జాబ్ నుంచి రిజైన్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ అవకాశం. సో నా రిటైర్మెంట్ నేను ఇప్పుడు రాసుకున్నా అంటే 45 years రిటైర్ కావాలని చెప్పేసి రాసుకున్నాను. నా లైఫ్ స్టైల్ అదే రాసుకున్నాను. దాన్ని బేస్ చేసుకున్న రీజన్ ఏంటనేది నాకు తెలుసు, నేను ఎందుకు వర్క్ చేస్తున్నాను నాకు తెలుసు. సో ఆ రీజన్ కనుక పర్ఫెక్ట్ ఉంటే ఈ 250 మెంబర్స్ని మనం ఎంత త్వరగా కనుక రీచ్ అవ్వగలిగితే అంత త్వరగా మనం సక్సెస్. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సార్ బేసిక్గా డాక్టర్ అండి. సో హెల్త్కి రిలేటెడ్గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఒక 15 minutes మీరు ఏదైనా అడిగితే సార్ ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ. ఆల్టర్నేట్ డయాలసిస్ చేస్తున్నారు.